ఓం నమ శివ శ్రీమాత్రే నమ. మిత్రులకి, శ్రేయోభిలాషులకి, అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. చాలామంది మిత్రులు మెయిల్స్లోను, కామెంట్స్లోను శ్రీనివాస్ గారు మేము చేసుకోగలిగే ఉపాయాన్ని, త్వరగా ఫలితాన్ని ఇచ్చే ఉపాయాన్ని ఉప్పుతో చెప్పండి అని చాలామంది కామెంట్స్లో పెట్టడం జరిగింది. వారి కోసం ఈ రోజున మన ఇంటి దగ్గర దొరికే వస్తువుతో ఒక అద్భుతమైన ఉపాయాన్ని తెలుసుకుందాం. ఈ ఉపాయం చేయడం వల్ల మీకు అనవసరపు ఖర్చులు తగ్గి మీ చేతిలో ధనం నిలబడుతుంది. ఇది చాలా చిన్న ఉపాయం, సింపుల్గా ఉంటుంది, ఫలితాలు కూడా అద్భుతంగా ఉంటాయి. ఎప్పుడు చేయాలి, ఏ విధంగా చేయాలి, ఏ రోజు చేయాలో మీకు తెలియజేస్తాను నేను. మీరు ఎవరైనా సరే ఒక 50 గ్రాములు ఉప్పు తీసుకోండి. 50 గ్రాములు కల్లుప్పు, రాతి ఉప్పు, దొడ్డు ఉప్పు, కల్లు ఉప్పు, మన లోకల్ భాషలో ఏదైతే మనం లోకల్గా ఎలా అయితే అనుకుంటామో దాన్ని మన ఇంట్లో ప్రతి వారి ఇంట్లో ఉంటుంది. ఈ ఉప్పుతో ఒక అద్భుతమైన ఫలితం. ఈ ఉపాయానికి కావాల్సింది ఉప్పు కావాలి, లవంగాలు కావాలి, రెడ్ కలర్ క్లాత్ కావాలి, రూపాయి కాయిన్ కావాలి. ఇది ఎప్పుడు చేయాలి, ఏ విధంగా చేయాలో మీకు తెలియజేస్తాను. మిత్రులారా, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకు షేర్ చేయండి. చాలామంది మిత్రులు అడిగింది ఏంటంటే, మేము చేసుకోగలిగేవి మాత్రమే చెప్పండి గురువుగారు, దొరకని వస్తువుల గురించి చెప్పొద్దు, మేము చేసుకోలేకపోతున్నాం, అవి దొరకడం లేదు అని అడుగుతున్నారు. మన ఇంట్లో ఉండే వస్తువులతో ఈ ఫలితాలు చేస్తే నమ్మి చేసుకుంటే ఖచ్చితమైన ఫలితాలు వస్తాయి. ఈ ఉపాయాన్ని ఏ రోజు చేయాలి, ఎలా చేయాలో చెప్తాను. ఏదైనా సరే ఒక పౌర్ణమి రోజున మీరు 50 గ్రాములు దొడ్డుప్పుని తీసుకోండి. కల్లుప్పు, రాతి ఉప్పు, సముద్రపు ఉప్పు 50 గ్రాములు తీసుకోండి. 50 గ్రాములు తక్కువ ఉండకూడదు, 50 గ్రాములకు ఎక్కువ ఉండకూడదు. 50 గ్రాములు తీసుకోండి. తీసుకున్న తర్వాత ఒక కొత్తటి ఎర్రటి క్లాత్ తీసుకోండి. మీకు చూపిస్తున్నాను ఎలా చేయాలనేది. తీసుకోండి. తీసుకొని దీంట్లో ఈ 50 గ్రాముల ఉప్పుని వేయండి. ఎక్కడ చేయాలండి ఇది? పౌర్ణమి రోజున మీ పూజా మందిరంలో కూర్చొని చేయండి. అలాగే దానిలో ముందు మీరు వేస్తున్నప్పుడు మీరు మనసులో అనుకోవాల్సింది ఏంటంటే, అనవసరపు ఖర్చులు తగ్గి నాకు చేతులు ధనం నిలబడాలి అని మీరు మనసులో అనుకోండి. అనుకొని స్టార్ట్ చేయండి. ఆ తర్వాత 5 లవంగాలు తీసుకోండి. 5 లవంగాలు దీంట్లో వేయండి. అలాగే ఒక రూపాయి కాయను దీంట్లో వేయండి. రూపాయి కాయను 5 రూపాయలు వేయచ్చే గురువు గారు అంటే రూపాయి మాత్రమే వేయాలి. అలా వేసిన తర్వాత మీరు చక్కగా దీన్ని మూట కట్టండి. ఇది పౌర్ణమి రోజున చేయాలి. మూట కట్టండి. మీకు చూపిస్తున్నాను. మూటగా కట్టిన తర్వాత ఇలా మూటగా కట్టండి. కట్టి మీరు ఎక్కడైతే డబ్బులు దాస్తారో, అంటే ఇంట్లో అయినా సరే, కొంతమంది లాకర్లో పెట్టుకుంటారు, కొంతమంది బీరువాలో పెట్టుకుంటారు, కొంతమంది పోపుల డబ్బాలో పెట్టుకుంటారు. ఎక్కడైతే మీరు డబ్బులు దాస్తారో అక్కడ ఈ మూటను తీసుకెళ్ళి పెట్టుకోండి. పౌర్ణమి రోజున మాత్రమే. ఇది ఆడవారైనా మగవారైనా చేయవచ్చు. ఆడవారు మాత్రం నెలసరి టైంలో చేయవద్దు. ఒకవేళ ఇంట్లో ఆడవారు నెలసరి టైంలో ఉంటే మాత్రం ఈ ఉపాయం చేయవద్దు పౌర్ణమి రోజున. ఈ పౌర్ణమి రోజున ఇలా చేసి చూడండి. ఇది ఎప్పుడు మార్చుకోవాలంటే, యాస్టీజ్గా ఈ మూటని మీరు 3 నెలలకు ఒక్కసారి మార్చుకోవాలి. 3 మంత్స్, 3 నెలలకు ఒక్కసారి. ఇప్పుడు పెట్టాం కదా, తర్వాత కరెక్ట్గా 3 మంత్స్కి మార్చుకోవాలి. అలా మార్చుకుంటూ ఉంటే మరి ఈ మూటని ఎక్కడ పడేయాలి? పారే నీళ్ళల్లో కానీ, లేదంటే ఎవరు తొక్కని ప్రదేశం, ఏ చెట్టు కిందన్నా సరే ఈ మూటని వదిలేయాలి. అర్థమైంది కదా? పారే నీళ్ళల్లో కానీ, ఏదైనా సరే ఎవరు తొక్కకుండా ఉండే ప్రదేశంలో ఏ చెట్టు కిందన్నా వదిలేయాలి. ఇలా చేస్తూ ఉంటే 3 నెలలకు ఒకసారి మార్చుకుంటూ ఉంటే మీ ఇంట్లో అనవసరపు ఖర్చులు తగ్గుతాయి, మీ చేతిలో ధనం నిలబడుతుంది. మిత్రులారా, ఉప్పుతో చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఇంకా ముందు రోజుల్లో మీకు మరిన్ని ఉపయోగాలు ఉప్పుతో ఎలా చేసుకోవాలో తెలియజేస్తాను. ఇంట్లో ఉండే వస్తువుతో మనం చేసుకుంటే ఫలితాలు అద్భుతంగా వస్తాయి. నమ్మి చేసుకోండి, మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లు లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులు షేర్ చేయండి. ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః.